వైవిధ్యము అనే మాట్లాడుతున్నాం. నవంబర్ 2023 పర్యావరణం అంశాలను మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీంట్లో దేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత బస్సు అనేది ఆవిష్కరించడం జరిగింది. ఇందులో ఎవరు ఆవిష్కరించారు అనేది అంటే భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దేశంలో తొలిసారి కర్బన ఉద్గారాలు కాకుండా నీటిని మాత్రమే వ్యర్థ పదార్థంగా బయటకు వదిలేటట్లుగా హైడ్రోజన్ బస్సుని ఆవిష్కరించి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా కేంద్ర చమురుల శాఖ మంత్రి అయిన హర్దీప్ సింగ్ గారు దీనికి జెండా ఊపడం జరిగింది. ఫైనల్ గా మీ అందరికీ తెలుసుకోవాల్సింది ముఖ్యమైనది ఏమిటి అంటే భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దేశంలో తొలిసారిగా కర్బన ఉద్గారాలు కాకుండా కేవలం నీరు మాత్రమే వ్యర్థ పదార్థంగా వచ్చేటట్లు అంటే నీరు మాత్రమే వ్యర్థ పదార్థం వచ్చేటట్లు ఢిల్లీలో ప్రయోగాత్మకంగా కేంద్ర చమురుల శాఖ మంత్రి ఆయిల్ అండ్ ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ అండ్ ఈ యొక్క సంబంధించిన వ్యక్తి హర్దీప్ సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి గుర్తుపెట్టుకోండి. ఏం లేదమ్మా, పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా వచ్చే విద్యుత్తును ఉపయోగించి హైడ్రోజన్ చేయడం అంటే పునరుత్పాదక ఇంధన వనరులు అంటే మా వాయిస్ వస్తుంది కదా. రైట్, చాలా జాగ్రత్తగా. పునరుత్పాదక ఇంధన వనరులు అంటే మీ అందరికీ చెప్పాలి, జాగ్రత్తగా గమనించండి. పునరుత్పాదక ఇంధన వనరులు అంటే సౌరశక్తి కావచ్చు, పవన శక్తి కావచ్చు, సౌరశక్తి, పవనశక్తి, జలశక్తి, ఇవన్నీ కూడా పునరుత్పాదక మళ్ళీ ఉత్పత్తి చేసుకోవచ్చు. వీటి ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. రైట్, ఈ హైడ్రోజన్ ని ఉత్పత్తి చేసి ఇంకా ఈ హైడ్రోజన్తో బస్సును నడిచేటట్టు చేస్తారు. అయితే పొగ రాకుండా ఏం చేస్తారయ్యా అంటే ఓన్లీ నీరు మాత్రమే నీరు మాత్రమే గుర్తుపెట్టుకోండి, నీరు మాత్రమే వ్యర్థ పదార్థంగా వచ్చేటట్లు దీని టెక్నాలజీని డిజైన్ చేయడం జరిగింది. అంటే చూడండి, ఇప్పుడు ఈ నీటి వ్యర్థం మాత్రమే మనకు రావడం జరుగుతుంది, మిగతాది ఏమీ రాదు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. అందుకే దీనిని గ్రీన్ హైడ్రోజన్ గా పిలవడం జరుగుతుంది. ఫరీదాబాద్ లోని ఐఓసి పరిశోధన అభివృద్ధి కేంద్రము ఈ చివరి నాటికల్లా ఈ యొక్క మనకి గ్రీన్ హైడ్రోజన్ బ్యాటరీతో నడిచే బస్సులను కూడా తయారు చేయనుంది. ఇప్పుడేమో భారత ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకా బ్యాటరీతో నడిచేటి గ్రీన్ హైడ్రోజన్ బ్యాటరీతో నడిచేదాన్ని ఫరీదాబాద్ లో ఉన్న ఐఓసి పరిశోధన సంస్థ కూడా బ్యాటరీతో నడిచేటి కూడా చేయబోతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఫైనల్ గా మన అందరికి తెలిసింది ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత బస్సులను ఎవరు ఆవిష్కరించారు, ఎక్కడ ఆవిష్కరించారు, ఏ యొక్క మంత్రిత్వ శాఖ ఆధీనంలో, అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి, పునరుత్పాదక ఇంధన వనరులు వాడుకొని హైడ్రోజన్ ఉత్పత్తి చేసుకొని దాని ద్వారా ఈ యొక్క వాయు కాలుష్యం లేకుండా కేవలం నీటి వ్యర్థం మాత్రమే రిలీజ్ అయ్యేటట్లు చేయడమే దీని యొక్క గొప్పతనంగా మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ వన్ జస్ట్ గుర్తు పెట్టుకొని వదిలేయాలి. మంగళూరు తీరంలో అరుదైన త్రిమింగలం. మంగళూరు తీరం ఎక్కడ ఉంటుందంటే కర్ణాటకలో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఈ యొక్క ప్రపంచంలోనే అత్యంత అరుదైన దాని పేరు ఏం పేరు ఒక్కసారి చూడండి. ఇక్కడ చూడాలా, ఒమురావేల్ అనే ఒక త్రిమింగలం అన్నమాట. అది ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలోని మంగళూరు తీరంలో మనం గుర్తించారు. ఈ యొక్క ఫిషరీ సర్వే ఆఫ్ ది ఇండియా డైరెక్టర్ జనరల్ అయిన జయభాస్కరన్ గారు ఈ యొక్క అంశాన్ని మనకి వెల్లడించడం జరిగింది. అంటే అరుదైన తిమింగలం పేరు ఏం పేరంటే ఒమురావేల్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. భారత జలాలలో వీటి లభ్యత ఇదే తొలిసారి అని చెప్పడం జరిగింది. దీని యొక్క గొప్పతనం ఏంటంటే ఒమూరా జాతికి సంబంధించిన
తిమింగలాలకి దంతాలు ఉండవన్నారు. దంతాలు అనేటివి ఉండవంట, గుర్తుపెట్టుకోనండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒమ్మూరా తిమింగలం అనేది, ఒమ్మూరా వేల్ అనే తిమింగలం ఎక్కడ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మంగళూరు తీరంలో ఈ యొక్క మనకి కనపడడం జరుగుతూ ఉంటుంది. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే, దేశంలో అత్యంత కాలుష్యత నగరంగా, దేశంలో అత్యంత కాలుష్యత నగరంగా ఢిల్లీ. ఎవరు చెప్పారో చూద్దాం. దేశంలో అత్యంత కాలుష్య నగరంగా అక్టోబర్ 1, 2022 నుంచి సెప్టెంబర్ 30, అంటే ఒక సంవత్సర కాలంలో రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం ఢిల్లీ అనేది మొదటి స్థానంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క గణపు మీటర్కి 100 మైక్రోగ్రాముల యొక్క పిఎం పార్ట్ పర్ మిలియన్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. 2.5 మీ అందరికి చెప్పాను ఇంతకు ముందు, పార్ట్ పర్ మిలియన్. ఈ పార్ట్ పర్ మిలియన్ 10 ఉంటుంది, 2.5 ఉంటుంది. ఏది మనకి ప్రమాదకరము అంటే, ఏది కాలుష్యమైనది అంటే ఎక్కువగా పిఎం 2.5 పార్ట్ పర్ మిలియన్. మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. 2.5 అనేది మనకి ఇక్కడ ప్రమాదకరమైనది చిన్న చిన్న ఈ యొక్క ధూళి రేణువులో, దుమ్ము రేణువుల్లో ఉంటుంది. దీని పరంగా చూసుకున్నట్లయితే 1 ఇయర్ లో అక్టోబర్ 1, 2022 నుంచి సెప్టెంబర్ 30, 2023 మధ్య కాలంలో ఢిల్లీ అనేది ఈ కాలుష్యం పరంగా ఎక్కువగా ఉంది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్. అదే విధంగా ఇంకా ఇంకా ఏమున్నాయి దీని తర్వాత అంటే, ఈ యొక్క మనకి ఇక్కడ అత్యంత కాలుష్యత నగరాలలో బీహార్ యొక్క రాజధాని పాట్నా కూడా 2వ స్థానంలో ఉంది అని క్లైమేట్ ట్రెండ్ అనే ఒక స్వతంత్ర మేధో మదన సంస్థ మరియు రెస్పిరల్ లివింగ్ సైన్స్ అనే టెక్నాలజీ వారు వీళ్ళిద్దరు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో మనకు చెప్పడం జరుగుతుంది. క్లైమేట్ ట్రెండ్స్ వారు మరియు రెస్పిరల్ అండ్ లివింగ్ సైన్స్ యొక్క సెన్సెస్ వారు ఇద్దరు కూడా మనకి చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు అంటే, ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ కాలుష్యంలో ఉండగా, 2వ ప్లేస్ బీహార్ రాజధాని పాట్నాలో ఉండగా, అతి తక్కువ వాయు కాలుష్యం ఎక్కడుందయ్యా అంటే మిజోరం యొక్క రాజధాని అజోయల్ లో ఉంది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. మిజోరం యొక్క ఐజ్వాల్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఈ ఐజ్వాల్ యొక్క మిజోరం యొక్క రాజధాని ఐజ్వాల్ లో అతి తక్కువ వాయు కాలుష్యం ఉందని చెప్పేసి 1 ఇయర్ లో క్యాలిక్యులేషన్ చేశారు. ఆ 1 ఇయర్ కి సంబంధించి ఈ అంశాన్ని తెలియచేయడం జరిగింది. క్లియర్ గా మీకు అర్థమైపోయింది. ఎవరు సర్వే చేశారు అంటే క్లైమేట్ ట్రెండ్ వారు మరియు రెస్పిరల్ లివింగ్ సెన్సెస్ వారు ఇద్దరు కలిపి ఈ సర్వేని చేయడం జరిగింది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతుందండి. జాగ్రత్తగా ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. రైట్. రైట్, ఎంత ఉందో మీ అందరికి తెలుసు. ఏది కాలుష్యం అనేది అంటే పిఎం 2.5 కాలుష్యం అనేది పిఎం 2 మనకి పిఎం 10 అంటే పిఎం 10 అనేది కాలుష్యం అనేది, ఇది గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. ఎవరు ఈ యొక్క నివేదికని ఇచ్చారు అంటే మీ అందరికీ తెలుసు, క్లైమేట్ ట్రెండ్స్ వారు మరియు రెస్పిరల్ లివింగ్ వారు ఇద్దరు కలిపి ఇవ్వడం జరిగింది. ఎస్, భారత్లో 136 ఉభయచర జంతువులకు ఆ యొక్క జాతులకు పొంచి ఉన్న ముప్పు. జస్ట్ గుర్తుపెట్టుకోనండి, పర్యావరణ సమస్యల ద్వారా 130 ఈ యొక్క ఉభయచర ఈ యొక్క ఉభయచర జాతులు అంటే అట్లా నీటిలో బతికేటి, అట్లా ఈ యొక్క భూమి పైన బతికే వాటిని ఉభయచరాలుగా మనం చెప్తుంటాం. ఈ యొక్క మనకి మన యొక్క భారత్లో ఉన్న పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు ఈ అంశాన్ని తెలియచేశారు. మీరందరూ కూడా నేను ఎప్పుడు పెట్టమను. రైట్. భారత్లో 136
ఉభయచర జాతులకు పొంచి ఉన్న ముప్పు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. సో ఈ అంశాన్ని మీరందరూ కూడా గమనించండి. అంత ప్రాధాన్యమైనది ఏమి కాదు. రైట్, జాగ్రత్తగా ఈ యొక్క అంశాన్ని మీరందరూ కూడా గమనించండి. జస్ట్ నౌ రైట్, ఎవరు చెప్పినారు అనేది ఒక్కసారి చూస్తే హైదరాబాద్లోని సిసిఎంబి. సో ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి, సిసిఎంబి అనగా సెల్యులార్ సెంట్రల్ మాలిక్యులర్ బయాలజీ. చాలా సార్లు అడిగాడమ్మ ఈ క్వశ్చన్. సిసిఎంబి అనేది ఎక్కడ ఉంది? సెల్యులార్ సెంటర్ మాలిక్యులర్ బయాలజీ. సో అదే ఆ సంస్థ చెప్పడం జరిగింది అన్నమాట, నిర్ధారించడం జరిగింది. అందులో ఉండే పరిశోధకులు అనే వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాదాపుగా 136 సో వాటికి పొంచి ఉంది అని చెప్పేసి, మనకి 136 జాతులకి ఉభయచర జాతుల్లో 426 ఉభయచర జాతుల్ని పరిశీలిస్తే 136 అంతరించే పోయే దశలో ఉన్నాయని చెప్పేసి తెలియచేయడం జరిగింది. సిసిఎంబి ఎక్కడుందంటారు? సెల్యులార్ సెంటర్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడుంది అంటే హైదరాబాద్ లో ఉంది హెడ్ క్వార్టర్. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోనండి, చాలా సార్లు అడిగాడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. రైట్, క్లియర్ గా సో అంశం అనేది తెలిసిపోయింది. రైట్, చూడాలి ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏమిటి అంటే ఏరోసాల్స్ వలన హిమాలయాలు వేడెక్కుతాయి అంట. ఏరోసాల్స్ అంటే ఏమిటి అసలు? చిన్న చిన్న ఈ యొక్క ధూళి కణాలనే మనం ఏమంటామంటే ఏరోసాల్స్ గా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. రైట్, చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏముంది అంటే, సో చాలా జాగ్రత్త చూడండి, వాయు కాలుష్యం నుంచి ఉత్పన్నమవుతున్న ధూళి కణాలనే ఏరోసాల్స్ గా పిలుస్తాము. హిమాలయ ఉష్ణోగ్రత పెరుగుదలకి 50% ఇవే కారణమవుతున్నాయి. కర్బన ఉద్గారాలు మిగతా సగం పెరుగుదలకు అవుతున్నాయి. అంటే 50% కర్బన ఉద్గారాలకు కారణమవుతుంటే ఇంకొక 50% ఏరోసాల్స్ అనేటి హిమాలయాలు వేడెక్కడానికి కారణమవుతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది తల్లి. మోస్ట్ ఇంపార్టెంట్. సో హిమాలయాలు వేడెక్కడానికి గల ప్రధాన కారణం ఏంటంటే 50% కర్బన ఉద్గారాలు కాగా మరొక 50% వచ్చేసి మనకి ఏమున్నాయి అంటే మీ అందరికీ తెలుసు, ఏ యొక్క దుమ్ము ధూళి కణాలు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. పొగతో పాటు మందులు క్రిమినాశకాలను చల్లే స్పేర్ల ద్వారా ఏరోసాల్స్ అనేటి గాలిలో సో చేరుతున్నాయి. అంటే పొగ ద్వారా వచ్చే కాలుష్యాన్నే మనం ఏరోసాల్స్ అంటాం. అదే దాంతో కూడా కాకుండా ఇంకా మనం పంటలకి క్రిమి సహకారాలు అనేటి స్ప్రే చేస్తుంటాం. దానివల్ల కూడా ఏరోసాల్స్ అనేటి దుమ్ము ధూళి కణాలు అనేటి వస్తున్నాయి. ఆ కణాలు వేడిని పీల్చుకొని చుట్టూ ఉన్న గాలిని వేడెక్కడం కారణం అవుతుంది. అందరూ మ్యూట్లో పెట్టుకోండి ఫస్ట్. రైట్, అవి ఏం చేస్తున్నాయి ఈ ఏరోసాల్స్ కణాలు అంటే జాగ్రత్త చూడండి, వేడిని పీల్చుకుంటున్నాయి. వేడిని పీల్చుకొని గాలిని వేడెక్కినిస్తున్నాయి. ఆ విధంగా హిమాలయాలు కరిగేటట్లు చేస్తున్నాయి. పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, నేపాల్లో సో యొక్క జన్మ సంబంధంగా పారిశ్రామీకరణ ఎక్కువై ఫలితంగా వాయు కాలుష్యం పెరుగుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి. సో చాలా పారిశ్రామిక కారణంగా ఈ పాకిస్తాను, భారత్, బంగ్లాదేశ్లో ఈ యొక్క అంశం అని చెప్తున్నాం. గాలిలో ఏరోసాల్ సాంద్రతను ఏరోసాల్ ఆప్టికల్ డెప్త్ గా వ్యవహరిస్తారు. ఏదైతే గాలిలో ఏరోసాల్స్ దుమ్ము ధూళి కణాలు ఉంటాయో వాటిని ఏరోసాల్ ఆప్టికల్ డెప్త్ గా పిలిచడం జరుగుతుంది. గంగా సింధు మైదానం కిందకు వచ్చే దేశాలలో ఈ యొక్క మనకి గంగా సింధు మైదానం కిందకు వచ్చే ఈ దేశాలలో పై దేశాలలో సో మీ అందరికీ తెలుసు ఏఓడి అనేది 0.3 అని భారతీయ మరియు జర్మనీ శాస్త్రవేత్తలు సో అధ్యయనం తేలడం జరిగింది. యాక్చువల్ గా ఏఓడి ఎంత ఉండాలి అంటే 0.1 ఉండాలి.
కానీ సో 0.3 ఉంది, అందుకే దాని సాంద్రత ఎక్కువగా ఉంది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ 1 ఉన్నట్లయితే సో ఆకాశం అంతా మసిలాగా కనబడుతూ ఉంటుంది. ఫైనల్‌గా ఏమిటి అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరికీ అర్థమైంది ఏమిటి అంటే, ఈ భారతీయ, జర్మనీ శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని చెప్పారు. హిమాలయాలు ఎందుకు వేడెక్కుతున్నాయి? కారణం ఏందంటే, ఒకటి కర్బన ఉద్గారాలు కాగా, మరొకటి ఏరోసాల్స్. ఈ ఏరోసాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, పొగతో పాటుకి మందులు, క్రిమినాశకాల నుంచి వస్తున్నాయి. అవి కూడా ఎట్లొస్తున్నాయి పొగ అంటే, పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్ ఈ యొక్క మనకి నేపాల్‌లో పారిశ్రామిక ఎక్కువైంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఆకాశము అనేది ఈ దుమ్ము, ధూళికణాలు లేకుండా ఉండాలంటే సో మనకి పాయింట్స్ ఎలా అంటే 0.1 నుంచి 1కు మధ్యలో ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే ఆ రేంజ్ అంటాం. 0.1లో ఉన్నిందంటే ఈ యొక్క ఆకాశం అనేది నిర్మలంగా ఉంటుంది. దానిపైన ఏ విధంగా ఉన్న కాలుష్యంతో ఉంటుందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. రైట్. కర్బన ఉద్గారాల వలన ముందుగా వచ్చి పడుతున్న తుఫాన్లు. మీ అందరికీ తెలుసు, కర్బన ఉద్గారాల ద్వారా ముందుగానే వచ్చేస్తున్నాయి తుఫాన్లు. ఉష్ణమండల తుఫాన్లు కావచ్చు, ఏవైనా కావచ్చు, ముందుగానే వస్తున్నాయని ఎవరు చెప్పారయ్యా అంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. చైనాలోని సింగువా, ఈ గుర్తుపెట్టుకోవాలి సింగువా, సో గుర్తుపెట్టుకోవాలి సింగువా విశ్వవిద్యాలయం మరియు అమెరికాలోని హవాయి యూనివర్సిటీ వారు తేల్చి చెప్పడం జరిగింది. రావాల్సిన దానికంటే ముందుగానే వస్తున్నాయని చెప్పేసి సో ఈ యొక్క అంశాన్ని తెలియచేయడం జరిగింది. సో మీరందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి ఎవరు చెప్పారు ముందుగానే వస్తున్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లాండ్‌లో 300 సంవత్సరాల యొక్క ఒక చెట్టుని కూల్చివేశారు. 300 ఏళ్ళు, 300 ఇయర్స్ అన్నమాట. 300 ఇయర్స్. ఏమిటి ఆ చెట్టు పేరు? సైకామోర్ చెట్టు. ఉత్తర ఇంగ్లాండ్‌లో రోమన్ సామ్రాజ్య చిహ్నంగా నిలిచి ఉన్న హెన్రియన్స్ గోడ పక్కనున్న దాదాపు హెన్రియన్స్ గోడ అన్నమాట. ఎవరంటే రోమన్ సామ్రాజ్యం వారు ఉన్నప్పుడు ఈ చెట్టుని వేశారు. ఎక్కడంటే హెన్రియన్స్ గోడ పక్కన. అది కూడా ఉత్తర ఇంగ్లాండ్‌లో 300 సంవత్సరాల ఏళ్ల నాటి ఒక చెట్టును సైకామోర్ అనే దాన్ని సో నరికేయడం జరిగింది. దీన్నే రాబిన్ హుడ్ యొక్క ట్రీగా కూడా పిలిచేవారు. రైట్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. సో 2016లో ఇది ఇంగ్లీష్ ట్రీ ఆఫ్ ది ఇయర్ గా కూడా ఎంపిక కావడం జరిగింది. సో 300 సంవత్సరాలది సంబంధించినదనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎక్కడ దీన్ని యొక్క మొదలు ఎక్కడ రంపంతో కోసుకుంటూ వెళ్ళారు అంటే అంత దానికి ఏముంటుందంటే చావ ఉండడం జరుగుతుంటుంది. ఈ యొక్క ఆ యొక్క సేవ అనేది ఉండడం జరుగుతుంది లోపల కూడా. రైట్. ఏది ఏమైనప్పటికీ కూడా సో మీ అందరికి తెలియజేసుకోవడం జరుగుతుంది. 300 సంవత్సరాల నాటి యొక్క ఒక చెట్టును కూల్చివేశారు ఇంగ్లాండ్ ప్రాంతంలో. సైకామోర్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. రైట్. సో చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్టయితే మరొక అంశం ఏమిటి అంటే జాంబియాలో అత్యంత పురాతన కలప వస్తువుని కనుగొన్నాం శాస్త్రవేత్తలు. జాంబియా ప్రాంతంలో అత్యంత పురాతనమైన ఒక కలపను కనుగొన్నారు. సో ఈ యొక్క సంబంధించిన వారు ఎవరో చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ చూడాలి, ప్రపంచంలో అత్యంత పురాతనమైన కలప వస్తువును పురావతు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జాంబియాలోనే కలంబో అనే జలపాతం దిగువన ఇటీవల తవ్వకాలు జరిగినాయి. అక్కడ 2 కలప దుండుగలను సో చేయడం జరిగింది. అవి సో కనుగొనడం జరిగింది. అక్కడ అవి ఎలా ఉన్నాయి అంటే నాగలి ఆకారంలో ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఇవి దాదాపుగా 4.76 లక్షల ఏళ్ల నాటిగా చెప్పడం జరుగుతుంది. అంటే
ఏం లేదమ్మా. అత్యంత పురాతనమైన కలప వస్తువులను ఎక్కడ కనుగొన్నారయ్యా అంటే జాంబియా దేశంలోని కలాంబో అనే జలపాతం. ఏమంటాడంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇటీవల కాలంలో కలాంబో జలపాతం అనేది సో మనకి బయట ఎక్కడ కలదు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి జాంబియాలో కలదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అక్కడ మనకి నాగల ఆకారంలో ఉన్న కలప వస్తువులు 2 కలప దుండగులు అనేటి కలిపితే 2 అనుసంధానం చేస్తే నాగల్లాగా ఉన్నాయన్నమాట. నాగల్లాగా మనం దుండే నాగల్లాగా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ చాలా చాలా జాగ్రత్తగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. G4 దేశాలంటే ఏందో చెప్పాను ఇంతకు ముందు. G4 దేశాలంటే 2 జాలు 2 బాలు అని చెప్పిన. రెండు జాలు 2 బాలు అని చెప్పిన. రైట్. జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇప్పుడు మీ అందరికీ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే కర్బన ఉద్గారాలపై బేసిక్ గ్రూప్ దేశాల డిమాండ్. బేసిక్ గ్రూప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ అనగా ఏముంటాయి? ఈ బేసిక్ అనగా ఏముంటాయి? ఏమేమి దేశాలు ఉంటాయి? రైట్. చాలా జాగ్రత్తగా ఇక్కడ 1 బ్రెజిల్, 2 దక్షిణాఫ్రికా, 3 ఇండియా, 4 చైనా. ఈ 4 దేశాలు కలిపి బేసిక్ కూటమిగా వ్యవహరిస్తాము. బేసిక్ గ్రూప్ అనగా గుర్తుపెట్టుకోవాలి. ఈ బేసిక్ గ్రూప్ అనగా ఏమేమి వస్తుందో ఒకసారి జాగ్రత్తగా గమనించుకోండి. సో ఏమేమి వస్తాయి అంటే బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారత్, చైనాలు కలిపి బేసిక్ గా చెప్తూ ఉంటాము. ఇవి ఏం చెప్తున్నాయి అంటే వాతావరణ మార్పులకి కారణమైన కర్బన ఉద్గారాలను అత్యధికంగా వెలువరిస్తున్న సంపన్న దేశాలు ఒప్పుకొని దానికి ప్రతిఫలం చెల్లించాలి అనేది వీళ్ళ యొక్క డిమాండ్ అన్నమాట. దాదాపుగా ఈ సంపన్న దేశాలు అంటే పారిశ్రామిక దేశాలు అనేటి ఎక్కువగా మనకి ఏం చేస్తున్నాయి అంటే కర్బన ఉద్గారాన్ని రిలీజ్ చేస్తున్నాయి. వారంతా కూడా అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు. చైనా ఇందులోనే ఉంది కూటమిలో. ఈ ఎన్ని దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెంది వాతావరణ కాలుష్యాన్ని కలగజేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పరిహారం చెల్లించాలి అనేది ఈ బేసిక్ గ్రూప్ యొక్క దేశాల యొక్క డిమాండ్ గా మనం అందరం కూడా తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. క్లియర్. సో ఇంతటితో మీ అందరికీ తెలిసిన అంశం ఏమిటి అంటే ఈ యొక్క అంశం అనేది యాక్చువల్ గా మీ అందరికీ తెలుసు. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. 2050 కల్లా 2040 కల్లా ఐక్యరాజ్య సమితి వారు ఏం చెప్పారు అంటే నెట్ జీరో కార్బన్స్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుకున్నారు. నెట్ జీరో కార్బన్స్ ఎప్పటికల్లా చేయాలి? 2040 కల్లా చేయాలి అని మీ అందరికి ఇటీవల కాలంలో మీ అందరి ఆంటోనియో గుటారస్ అనే వ్యక్తి తెలియపరచడం కూడా జరిగింది అనమాట. అయితే ఇప్పుడు ఈ అంశాన్ని ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. 2050 కంటే ముందే కర్బన ఉద్గారాల తటస్థతను సాధించాలి అని, వాతావరణ మార్పులని మనము కాకుండా చూసుకోవాలని ఈ బేసిక్ దేశాలు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా మీ అందరికి తెలిసిన ఫైనల్ విషయం ఏమిటి అంటే బేసిక్ అంటే కూటమి ఏ దేశాలు ఉన్నాయి? ఇతర దేశాలను పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలని నష్టపరిహారం చెల్లించాలి, కొన్ని కోట్ల రూపాయలతో డాలర్ చెల్లించాలి, దానికి మేము తోడ్పడతాము అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మీ అందరికీ తెలిసింది ఏమిటి అంటే వాతావరణానికి సంబంధించిన ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ఏంది అంటే ప్యారిస్ ఒప్పందంగా మనం అందరం కూడా తెలియచేసుకోవడం జరుగుతుంటుంది. ప్యారిస్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 2015 నవంబర్లో జరిగితే 2016 నుంచి ప్యారిస్ ఒప్పందం అనేది అమల్లోకి రావడం జరిగింది. ప్యారిస్ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాతావరణం యొక్క కాలుష్యాన్ని పెంచకుండా 1.5 డిగ్రీస్ కంటే భూ సగటు యొక్క ఉష్ణోగ్రత 1.5 సెంటీగ్రేడ్ కంటే పెరగకుండా చూడాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్.
మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. 8వ ఖండంగా జీలాండియా కనుగొన్నారు పరిశోధకులు. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. 8వ ఖండంగా ఎస్, జాగ్రత్తగా గమనించండి. ఎనిమిదవ ఖండంగా ఏ దాన్ని కనుగొన్నారు? జీలాండియా. 375 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇటీవల పరిశోధకులు భూమికి గల 8వ ఖండమైన జీలాండియాను కనుగొన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో 2 కిలోమీటర్ల లోతులో ఉంది అని ఈ ఖండం చెప్పారు. 94% నీటిలో మునిగి ఉంటుంది. 6% మాత్రమే పైన భూభాగం కనబడుతూ ఉంటుంది. రైట్. జీలాండియా యొక్క మొత్తం ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్లు అంటే 49 లక్షల చదరపు కిలోమీటర్లో విస్తరించబడిందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా అగ్నిపర్వత శిలలు అనేటివి ఎక్కువగా ఉంటాయని చెప్పినాడు. ఎక్కువగా ఏముంటాయి అంటే అగ్నిపర్వతానికి సంబంధించిన శిలలు ఉంటాయని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ కనిపించే జంతువులు, జీవులు ప్రపంచంలో ఇతర జీవుల కన్నా భిన్నంగా ఉంటాయి. అతి ప్రాచీన ఈ యొక్క ఖండమైన గోండ్వానాలో భాగమై ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. గోండ్వానా నిన్న కూడా చెప్పుకున్నాం, బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు. బొగ్గు మన భారతదేశంలో ఎక్కువగా ఏ భూభాగంలో దొరుకుతుందంటే గోండ్వానా సో భూభాగంలో దొరుకుతుందని కూడా నిన్న క్లాస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రాచీన ఖండము అనేది సో ఈ జీలాండియా అనేది ఎందులో భాగంగా ఉంటుంది? సో అంగారాలోన గోండ్వానా భూమిలోన అంటే సో గోండ్వానా భూమిలో భాగంగా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. 8వ ఖండం 375 సంవత్సరాల దీర్ఘ నిరీక్షణ చేసిన తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో సో కింద 2 కిలోమీటర్ల లోతులో ఉంటుంది ఇది పోయి. సో కేవలం 94% వాటర్ లో ఉండి 6% మాత్రమే భూభాగం పైన ఉంటుందని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. ఈ అంశాన్ని ఎవరు తెలియజేశారయ్యా అంటే ఆక్లాండ్ లో ఉండే న్యూజిలాండ్ క్రౌన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. సో గుర్తుపెట్టుకోవాలి, జిఎన్ఎస్ సైన్స్ పరిశోధకులు సో చెప్పడం జరిగింది. మ్యాప్ ను కూడా రిలీజ్ చేశారు. అంటే న్యూజిలాండ్ క్రౌన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ లో జిఎన్సి అనే సైన్స్ పరిశోధకులు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఇప్పటికే ఉనికిలో ఉన్న 7 ఖండాలతో తోడు కొత్తగా జీలాండియా అనేది రావడం జరిగింది అని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. రైట్. ఇంకా జీలాండియా అనేది ఒక మ్యాప్ రూపంలో వచ్చిన తర్వాత మనందరం కూడా ఎక్కడ ఉంటుంది, ఏం కథ అనేది కూడా మనం అందరం కూడా చూపించడానికి ఆస్కారం ఉంటుందండి. రైట్. యాక్చువల్ గా ఈ జీలాండియా గురించి సో ఎప్పుడు చెప్పారయ్యా అంటే 1642వ సంవత్సరంలోనే మొదటిసారిగా జీలాండియా గురించి ఒక ఆయన చెప్పాడు. ఆయన పేరు ఏం పేరు ఇప్పుడు కనుగొన్నారు తప్ప సో ఆయన చెప్పడం జరిగింది ఇంతకు ముందు గతంలోనే. డచ్ సెల్లియర్ అబెల్ టాన్మాన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈ వ్యక్తి చెప్పాడు 1642లోనే. ఆ తర్వాత 375 సంవత్సరాలు గడిచిన తర్వాత 2017లో ఈ యొక్క ఇల్లు న్యూజిలాండ్కి సంబంధించిన వారి పరిశోధన మొదలుపెట్టి చివరికి ఈ యొక్క అంశాలని మనకు చెప్పడం జరిగింది. క్లియర్ గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏముంది? 8వ ఖండంగా జీలాండియాని ఎవరు కనుగొన్నారు? న్యూజిలాండ్ క్రౌన్ రీసెర్చ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ జిఎస్సి సైన్స్ వారు. రైట్. ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రంలో ఉంది ఇది. సో 2 కిలోమీటర్ల లోతు తర్వాత పసిఫిక్ మహాసముద్రం 2 కిలోమీటర్ల లోతు తర్వాత 2 కిలోమీటర్లు గడిచిన తర్వాత ఉంది. 94% నీటిలో ఉంటుంది. ఒక 6% మాత్రమే భూభాగం ఉంటుంది. మొత్తం 49 లక్షల యొక్క చదరపు కిలోమీటర్లు విస్తరించబడింది. ఎక్కువగా ఇక్కడ అగ్నిశిలలు అనేటివి కనబడతాయి. ఇతరుల కంటే జంతువులు జీవులు ఇక్కడ భిన్నంగా ఉంటాయి. ఇది గోండ్వానా భూభాగంలో ఒక భాగంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. దీని గురించి 1642వ సంవత్సరంలో ఎవరు చెప్పారంటే డచ్ సెల్లియర్ అబెల్ టాన్మాన్ అనే వ్యక్తి పేర్కొనడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్. సో 8వ ఖండంగా ఏమొచ్చిందో మీ అందరికీ కూడా తెలిసిపోయిందండి. రైట్. క్లియర్ గా సో హరిత ఇంధనాలలో లోహ కాలుష్యం గుర్తుపెట్టుకున్నాను ఏమిటో ఒక్కసారి చూడండి. లోహాల కోసం గనుల తవ్వకాల వలన
విషతుల్యత రసాయన వ్యర్థాలలో నదుల్లో ఈ యొక్క వరదల ప్రాంతాలలో ప్రమాదకంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2.3 కోట్ల మంది సో ఇటువంటి జీవనంలో ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఈ గనులు అవి ఎంత అవసరం లేదండి. సో ఈ యొక్క మనకి ఈ గనులు తవ్వకం చేసినప్పుడు ఏమొస్తాయి బయటికి, ఏ యొక్క వ్యర్థ పదార్థాలు బయటకు వస్తాయని చాలా చాలా ఇంపార్టెంట్. సీసం, అర్సెనిక్, జింకు, రాగి అనేటివి వస్తాయి. ఎక్కువగా సీసము, అర్సెనిక్ అనేది ఎక్కువగా వస్తాయి. మరి జింకు, రాగి కూడా వస్తాయి. ఇవి సో పోయి నదుల్లో ఏరుల్లో కలిసి ఈ యొక్క మనకి అందరికీ కూడా ప్రమాదకరంగా మారినాయి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. క్లియర్, డన్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిటో మీరందరూ కూడా గమనించగలగాలి. ఈ మాచర్లకు చెందిన నాగావళి ప్రాంతాలకు చెందిన నాగావళి గొర్రె జాతులకు NBAGR గుర్తింపు రావడం జరిగింది. అంటే చూడండి, సో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మాచర్ల, ప్రకాశం జిల్లాకు సంబంధించిన మాచర్ల నాగావళి ప్రాంతాల గొర్రె జాతులకు నేషనల్ బ్యూరో ఆఫ్ ది ఎనిమల్ జెనెటిక్ రిసోర్సెస్ అనేది రావడం జరిగింది. యాక్చువల్గా ఈ నాగావళి గొర్రె జాతులు జన్మస్థలం ఎక్కడ అంటే ఈ మాచర్ల సో ప్రాంతంలో కృష్ణా నదీ పరివాహ ప్రాంతం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అందుకే వీటిని కృష్ణా గొర్రెలుగా కూడా పిలుస్తూ ఉంటారు. వీటికి నేషనల్ బ్యూరో ఆఫ్ ది ఎనిమల్ జెనెటిక్ రిసోర్సెస్ గా సో దాంట్లో గుర్తింపు పొందడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ఏం పొందడం జరిగిందంటే సో నెల్లూరు గొర్రె జాతులు కూడా ఈ యొక్క కోవకు చెందినట్లుగా మనం వీళ్ళ చేత గుర్తించబడడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గొర్రెల్ని ఈ నాగావళి జాతికి చెందిన గొర్రెల్ని ఎక్కువగా యుద్ధాలకి, పందాలకి వినియోగించేవారు. ఆ కాలంలో, పూర్వకాలంలో ఇవి ఒడిషా, గంజాం రాష్ట్రంలో, గజపతి జిల్లాలలో సో ఇవి ఉన్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్, క్లియర్ గా మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైనది ఏమిటి అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్ రిసోర్సెస్ అనేదాన్ని ఆ యొక్క గుర్తింపు లభించినది ఏ గొర్రెల కంటే మొదటిలో నెల్లూరు జాతి గొర్రెలకు గుర్తింపు లభించగా ఇప్పుడు వచ్చేసి మాచర్ల గొర్రె జాతులకు లభించడం జరిగింది. వీటిని కృష్ణా గొర్రెలుగా పిలవడం జరుగుతూ ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇంతకు ముందు గతంలో వీటిని యుద్ధాలకు, పందాలకు వాడేవారు. ఎప్పుడయ్యా అంటే కళింగుల కాలంలో, కళింగ రాజ్యం ఉన్నప్పుడు వీటిని వాడేవారని చెప్తున్నాం. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, ఒడిషా, గంజాం, గజపతి ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. దాదాపుగా 200కు పైగా ఈ ఉన్నాయి అనేది దేశంలో అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ పర్యావరణానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని కూడా మనం నవంబర్ మంత్ కు సంబంధించి పర్యావరణానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ యొక్క మొత్తాన్ని కూడా మనం జస్ట్ ఒక 25 minutes లో వీటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే దేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత బస్సు ఎవరు ఆవిష్కరించారు, ఎక్కడ ఆవిష్కరించారు, ఆ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటో క్లియర్ గా చెప్పడం జరిగింది. బ్యాటరీతో నడిచే గ్రీన్ హైడ్రోజన్ కూడా వస్తున్నాయని చెప్పినాం. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు దీన్ని సో తయారు చేశారు. గ్రీన్ హైడ్రోజన్ బస్సుని ఢిల్లీలో ప్రయోగించారు హర్దీప్ సింగ్ గారు అని చెప్పేసినాం. మంగళూరు తీరంలో ఒక అరుదైన తిమింగలం అనేది వచ్చింది. ఆ తిమింగలం పేరు ఏం పేరంటే ఒమూరా వేల్ అని చెప్పేసి మీ అందరికి కూడా చెప్పడం జరిగింది అనమాట. సో అది దేశంలో అత్యంత కాలుష్యత నగరంగా సో క్లైమేట్ ట్రెండ్స్ వారు, రెస్పియర్ లివింగ్ వారు ఇద్దరు కలిసి ఢిల్లీ తర్వాత పాట్నా అతి తక్కువ కాలుష్యం ఉండేది మీ మిజోరం రాజధాని అయిన ఐజ్వాల్ అని చెప్పేసి మాట్లాడుకున్నారు. భారత్ లో 136 ఉభయచర జాతులని పొంచి ఉంది ముప్పు అని చెప్పేసి ఎవరు చెప్పడం జరిగిందంటే మీ అందరికీ తెలుసు. వాళ్ళు చెప్పిన వారి పేరు కూడా మీకు తెలుసు. హైదరాబాద్ యొక్క CCMB వారు, అంటే సెంట్రల్ సెల్యులర్, సో సెంట్రల్ సెల్యులర్ గుర్తుపెట్టుకోండి, సెల్యులార్ సెంటర్ కాదు, సెంటర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ వారు చెప్పడం జరిగింది. ఎక్కువగా ఈ నివేదిక ప్రకారం ఎక్కువగా ముప్పు ఎక్కడ కలిగింది అంటే కేరళలో ఉండే వాటికి, తమిళనాడులో ఉండే వాటికి, కర్ణాటక అంటే మన సౌత్ రాష్ట్రాలలో ఉండే వాటికే తీవ్ర ముప్పు కలిగి ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాం. హిమాలయాలు ఎందుకు వేడెక్కుతున్నాయంటే 50% కర్బన ఉద్గారాలు అయితే
50% ఏరోసాల్స్ అని భారత్ మరియు జర్మనీ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఆ యొక్క ఏరోసాల్స్ వలన దుమ్ము, ధూళి కణాలు ఎలా వస్తున్నాయంటే పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, నేపాల్‌లో ఉన్న పారిశ్రామిక జరగడం వలన వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాం. కర్బన ఉద్గారాలు ముందుగానే వచ్చి పడుతున్నాయని చెప్పేసి ఈ యొక్క మనకి కర్బన ఉద్గారాల వలన ముందుగానే తుఫాన్లు వస్తున్నాయని చెప్పేసి చైనాలోని సిగువా విశ్వవిద్యాలయం, అమెరికాలోని హవాయి యూనివర్సిటీ వారు మనకు తెలియచేయడం జరిగిందని చెప్తున్నాం. ఇంగ్లాండ్‌లో 300 సంవత్సరాల నేటి యొక్క చెట్టు సైకోమోర్ చెట్‌ని కూల్చివేయడం జరిగింది. జాంబియాలో అత్యంత పురాతనమైన ఈ యొక్క కలప వస్తువుని కనుగొన్న శాస్త్రవేత్తలు అని చెప్పేసి మనమందరం కూడా చెప్తున్నాం. అది నాగల ఆకారంలో ఉంటుంది. కొలంబో జలపాతం దగ్గర చేశారని చెప్పేసి మాట్లాడుతున్నాం. కర్బన ఉద్గారాలు చేస్తున్నాయి పారిశ్రామిక దేశాలు. వాటికి నష్టపరిహారం చెల్లించండి అని బేసిక్ ఈ యొక్క దేశాలు బేసిక్ అంటే ఏమేమి కూటమి ఉంటుందో చెప్పుకోవడం జరిగింది. జీలాండియా గురించి ఇప్పుడే 8వ జీలాండియా ఖండం గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. రైట్. గనుల తవ్వకం ద్వారా ఏమేమి బయటకు వస్తాయి ఎక్కువగా అంటే సీసం, అర్సెనిక్, జింకు, రాగి వ్యర్థాలు బయటకు వస్తాయి. మాచర్ల ఈ యొక్క మాచర్లలో ఉన్న నాగావళి జాతి గొర్రెలకి ఎన్బి ఏజిఆర్ అనేది గుర్తింపు రావడం జరిగింది. ఇంతకు ముందు నెల్లూరు జాతి గొర్రెలకు కూడా రావడం జరిగింది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచడం జరిగిందండి. రైట్. ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్స్ అనేది మనం ఈ యొక్క అంశాలను బేస్ చేసుకొని మీ